వరకు కూడా కూర్చుంటారు, సీట్ నుంచి లేవరు, అస్సలు లేవరు. పోషకాలు ఉంటాయి. లేదు కాబట్టి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, కిడ్నీలో రాళ్ళు, కీళ్ళ నొప్పులు, సమ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే తినే ఆహారం హెల్తీ అవ్వడం. దానికి మూలం ఎక్కడ ఉందంటే వ్యవసాయమే లింకు. మనకు తెలియదు నిజం అది, అదే దాని గురించి మాట్లాడుతున్నా నేను. రసాయన ఎరువుల్లో షుగర్, గుండె జబ్బులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి, అది మనకు తెలుసు కదా. నెక్స్ట్ బువ్వ బుసగొడుతుంది, నిజమేనా? ఈరోజు మీరు హాస్పిటల్ వెళ్తే 90% డాక్టర్లు ఏమంటున్నారు? రాత్రి పూట భోజనం మానేయండి అంటున్నారు. చపాతీయో జొన్న రొట్టె తినమంటున్నారు, రైస్ తినకని చెప్తున్నారు. ఎందుకంటే షుగర్, గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే అందరు పేషెంట్లే అవుతున్నారు. మరి ఒకప్పుడు మన తాత ముత్తాతలు 10 మంది పిల్లలు కనేవారట. ఇప్పుడు నార్మల్ డెలివరీ. మరి దాన్ని మనం మార్చాలి, మనం క్రియేట్ చేయాలి అంటే మనకు నాలెడ్జ్ కావాలి. ముందు మనం తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాం తప్పులు. కూరగాయల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంది. ఇది నేనేం చెప్తలేదు, ప్రపంచంలో జరిగినది. ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆన్లైన్ పేపర్స్లో అన్నీ వస్తున్నాయి. ఆ వీటి గురించి నేను చెప్తున్నా, నేనేం చెప్తలేదు, బట్ కలెక్షన్కే చెప్తున్నా, మీకు నిజం చూపెడుతున్నా. దాని గురించి మనతో ఇక్కడ చూడండి. క్యారెట్ సూపర్ ఉంటుంది, గ్లో అవుతాం, కానీ ఏముంది 25% బ్యాక్టీరియా ఉందట. నెక్స్ట్ క్యాబేజీ, మెంతి రకం. టోటల్గా మీరు ఏది తిన్నా ఇష్టారీతిగా పెస్టిసైడ్ వాడకం. గత 15 రోజుల నుండి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత. రైతన్నలు రోడ్ల మీద ఎక్కిరు, చెప్పులు పెట్టిరు, దానిపట్ల చెత్తులు పెట్టిరు, గొడవలు నడుస్తున్నాయి, జిప్పులు పెట్టుకుంటున్నారు. కారణం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ యూరియాని బ్లాన్ చేస్తుంది, టోటల్గా బ్యాన్ చేస్తుంది ఇండియాలో. దాని గురించి నడుస్తూ ఉంది. అదే ప్రాబ్లం జరుగుతుంది, దాని గురించి ఇదే ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఓవర్ డోస్తో ఇబ్బందులు. యూరియా వాడకం అధికంగా అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకే కాదు, టోటల్ హెల్త్, భూమికే ప్రాబ్లం. ఎస్, దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ విరుగుడు లేని విషయం. పాము కాటేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేయబడతాడు? ఫలానా పాము కాటేస్తే దానికి విరుగుడు ఇస్తాడు. కానీ విరుగుడు లేని విషయం ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే మనం తినే ఆహారం అంత డేంజర్లో ఉంది అనేది చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఇది ఒకటి గుడ్ న్యూస్. రైతుల ముంగిడికి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి ఒక 200 మంది శాస్త్రవేత్తలు తెలంగాణలో డైరెక్ట్ రైతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయట. ప్రతి ఇంట్లో షుగర్ ఉందా, బీపీ ఉందా, గుండెపోటు ఉందా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా, కీళ్ళ నొప్పులు ఉన్నాయా? ఇవన్నిటికీ మూల కారణం ఎక్కడి నుంచి అంటే వ్యవసాయ కుటుంబంలో అధికంగా ఉన్నాయని. అవి ఎవరి ద్వారా వస్తున్నాయంటే వాళ్ళు వాడే పెస్టిసైడ్, ఫర్టిలైజర్ ద్వారానే వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పింది. నేను చెప్పింది కాదు, న్యూస్లో వచ్చింది, ఇది నిజం. సేంద్రియ వ్యవసాయంపై ప్రచారం చేయాలి అని వారణాసిలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కార్యకర్తలకు గైడ్లైన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ నడుస్తూ ఉంది పైలట్ కార్యక్రమం. 2 ఏళ్లలో 1 కోటి మంది రైతుల్ని సేంద్రియ వ్యవసాయం మళ్లించాలని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పైలట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సేంద్రియం వైపు మళ్లించాలా అని. ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ప్రతి ఇంటికి ఒక ఆవు, అలా అకౌంట్లో 700. భవిష్యత్తు సేంద్రియం వ్యవసాయం కానీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు. నేనేం చెప్పేది కాదు, అన్ని నిజాలే మాట్లాడుతూ ఉన్నా. ఇది మనకు తెలవాలి అన్న దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆయుర్వేదం ప్రాచార్యాన్ని ఎవరైనా దెబ్బతీస్తే, దాన్ని ఎవరైనా రాంగ్గా తీసుకెళ్తే కఠిన చర్యలని ప్రజలు రాష్ట్రపతి గారు ముర్ము గారు చెప్పడం జరిగింది. సేంద్రియ వ్యవసాయంలో లాభాలు ఎన్నో అని మన ప్రొడక్ట్ వాడిన కొందరు రైతులు న్యూస్ పేపర్లో ఇవ్వడం ద్వారా ఒక ఆర్టికల్ వచ్చింది. ఈనాడు సండే బుక్లో వచ్చింది విత్ మన ప్రొడక్ట్తో సహా. వెరీ నిజాలు. కిసాన్
వాళ్ళందరికీ ఈ సెషన్ డెడికేట్ అయ్యే సెషన్. వాళ్ళ కోసం నేను తీసుకుని ఈరోజు సూపర్గా ఉంటుంది. వెస్టేజ్ 21 years, ద యంగెస్ట్ కంపెనీ. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నది 21 సంవత్సరంలో యంగెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు దీని గురించి. వెస్టేజ్ అగ్రికల్చర్ ట్రైనింగ్ వెస్టేజ్ ఉంది. కొందరు నిద్ర నుంచి ఇవ్వండి, కూర్చోండి, నోట్బుక్లు పెన్నులు ఉంటే కొన్ని రాసుకోండి, మొబైల్లో ఫోటో దించకండి. దించితే ఇంకొక ఫోటో ఏదైనా వచ్చిందంటే ఈ ఫోటో డిలీట్ అవుతుంది. ఈరోజు ఇన్న ట్రైనింగ్ నోట్బుక్లో రాయగలిగితే రేపు దాన్ని మనం చూసుకోవచ్చు. కానీ ఈరోజు మీరు ఫోటో దించితే రేపు ఇంకొక ఫోటో దించడానికి మెమరీ స్టోర్ సరిపోదు. అప్పుడు ఆప్షన్ ఏం దొరుకుతుంది, ఇవి దించినే డిలీట్ అవుతుంది. కాబట్టి నోట్బుక్ పెన్ ఉంటే రాసుకోండి, లేదంటే మీ మెమరీ స్ట్రాంగ్గా వినండి. అందుకే నేను డిస్టర్బ్ చేయకండి. గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ అన్నప్పుడు ఒక విషయం చేద్దాం. ఎందుకంటే అగ్రికల్చర్ ట్రైనింగ్ అన్నడికే 50% ట్రైనింగ్ ఇస్తారు, 50% మనకెందుకులే అని నిద్రపోతారు. కాబట్టి ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు, మీ పక్కన ఉన్న వాళ్ళు మీకు డిస్టర్బ్ కాదంటే ఒక పని చేద్దాం. నేను గుడ్ మార్నింగ్ ఎప్పుడైతే అంటావో మీ పక్కన ఉన్న వాళ్ళకు ఒక హైఫై ఇవ్వండి. 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, నిద్రపోతే మేలుకుంటారు, వాళ్ళు అలర్ట్గా ఉన్నారా లేదా అన్నది మీకు తెలుస్తుంది. ఓకే, ఒకసారి చేద్దామా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొత్తగా జాయిన్ అయినప్పుడు వెస్టేజ్లో ఇదే ప్రాబ్లం. ఎవరికి హైఫై ఇవ్వాలో తెలియదు. అందుకే 2 నిమిషాలు ఇద్దాం. వన్ మోర్, ఫస్ట్ హైఫై ఇచ్చే వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చెప్పాలా? వెస్టేజ్లో మీ అకౌంట్లో ₹1,00,000 కావాలంటే ఎవరు ₹1,00,000 ఇప్పిస్తారో మీకు తెలవాలి. ఆ అప్లైన్ పట్టుకోండి. చాలా మంది జాయిన్ చేస్తారు, కానీ మీకు ₹1,00,000 ఇప్పించి అప్లైన్ మీరు పట్టుకున్నారు అనుకోండి, ఆయన ఇప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ఆకలి ఎక్కుంటారు. అందుకే మీరు ఇప్పుడే సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా హైఫై ఇచ్చినప్పుడు నువ్వు నిద్రపోకు, నేను నిద్రపోను. నువ్వు హైఫై, నేను హైఫై ఇస్తావు. 2 చేతులు కలిస్తే ఏమో తెలుసా? రైతు అన్నం పెడతాడు, ఆర్మీ జవాన్ కాపాడుతాడు. వాళ్ళిద్దరు 2 చేతులు. ఇక్కడ మీరు 2 చేతులు కలిపి అనుకోండి, మీ అకౌంట్లో 1,00,000 మీకు పడతాయి. మీరు హైఫై ఇచ్చిన వ్యక్తికి కూడా 1,00,000 పడతాయి. అర్థమైందా? ఇంకొక నిజం కూడా ఉంది. హైఫై ఇస్తే మీ గుండె ఎన్నిసార్లు హైఫై ఇస్తే అన్ని 5 నిమిషాలు పెరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో ఏం ప్రాబ్లం అంటే తెలుసా? తెలియనంత వరకు బ్రహ్మ విద్య, తెలిసిందంటే కోతి విద్య. ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు చెప్తాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక 40% చేసింది, ఇంకా 60% చేయలేదు. చేస్తారు, అప్పటిదాకా చేసి దింపలేదు. వన్ మోర్. గుడ్ మార్నింగ్. ఎస్, రైట్, థ్యాంక్ యూ. వెస్టేజ్ అగ్రికల్చర్కి వెళ్ళిపోతాం. 40 నిమిషాలు మాత్రం టైం ఉంది నాకు. భారతదేశంలో కొన్ని రకాల నేలలు ఉన్నాయి. మన ముంగటలో చూపెట్టాలంటే ఇప్పుడు మంచిగా తీయాలి. అందులో ఒక 7 రకాల నేలలు ఉన్నాయి. ఏ నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయన్నది చిన్నగా మీకు అవగాహన ఇవ్వడానికి ఆ స్లైడ్ పెట్టే. నేను దాని గురించి నేను పూర్తి చెప్పలేదు, ఎందుకంటే అంత అవసరం లేదు. ఎస్, సింపుల్, చాలా సింపుల్. పుట్టిన పిల్లవాడు గర్భంలో 9 నెలలు ఉంటాడు. 9 నెలలు ఉండటానికి, డెలివరీ అవ్వడానికి 9 months పడుతుంది కదా. సేమ్ ప్రాసెస్ 9 months తర్వాత డెలివరీ అయిన బాబు 5 years తర్వాత నేర్చుకుంటాడు, నడక, తినడం నేర్చుకుంటాడు, కొన్ని విషయాలు నేర్చుకుంటాడు. ఆఫ్టర్ ఇంకొక మెచ్యూర్ అవుతాడు, ఒక ఏజ్ యువకుడు అవుతాడు. మళ్ళా కొంచెం ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంటాడు. తర్వాత ఏమవుతాడు? మళ్ళా పిల్లవాడవుతాడు, ఏజ్ అయిపోతాడు కదా. 4 కాళ్ళతో వచ్చిన వ్యక్తి మళ్ళా 4 కాళ్ళతోనే పోతాడు. దట్ సర్కిల్. అందరం అదే సేమ్. పంట కూడా ఇదే సర్కిల్లో తిరుగుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఈ 5 దశలు మీకు తెలుసు సరిపోతుంది. వ్యవసాయం వచ్చినట్టే కళ్ళు మూసుకొని వ్యవసాయం చేస్తాం. ఇవి తెలుసుకోండి, పెద్ద విద్య లేదు. ఈ 5 రకాల విషయాలను తెలుసుకుంటే
అవి ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది. మనకు మీరు ఏ పంట పెట్టినా కూడా ఈ 5 దశలే ఉంటాయి. మొదటిది నేల చికిత్స, సాయిల్ ట్రీట్మెంట్, భూమిని ఫిల్టర్ చేయడం, ప్రతిరోజు బ్రష్ చేయాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, ఒక 10 రోజులు బ్రష్ చేయాలి, గుడ్ మార్నింగ్ అన్నాడు, దస్తు తీస్తాడు, గుడ్ మార్నింగ్ వేరుంటుంది కదా. అంటే నేనేమంటున్నా అంటే మనం చేసేదాన్ని కూడా కరెక్ట్ చేయాలి, అప్పుడే పంట వెళ్తుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి తీయచ్చు, తక్కువ టైంలో ఎక్కువ లాభాలు తీయచ్చు. ఇక్కడ 5 దశల్లో మనం చేయగలిగితే 5 ప్రకృతిని మనం కాపాడచ్చు. 1 భూమిని కాపాడచ్చు, 2 గాలిని కాపాడచ్చు, 3 నీరుని కాపాడచ్చు, 5 ఆకాశాన్ని పొల్యూట్ చేయలేకపోతాం, మనం అగ్నిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే మన ఫుడ్లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషిలో. ఒకటి బాగా అనిపించింది అనుకో, ఆకలి లేకున్నా కొంచెం వేసిస్తాడు, బాగా లేకున్నా కూడా మళ్ళా సరిగ్గా తిల్లి అప్పుడని మళ్ళీ ఇంకోసారి తింటాడు. ఈ జఠరాగ్ని ఏం చేస్తారంటే సింపుల్గా మీకు చెప్తా చూడండి, మన శరీరం ఏదైతే ఉంటుందో, మీరు మంచి ఫుడ్ ఒక గులాబ్ జామ్ ఉంది, మీ కళ్ళు చూసినాయి, రైట్, థ్యాంక్ యూ, అడగండి. గులాబ్ జాము ఏం చూసినాయి? మీ కళ్ళు చూసినాయి. చెయ్యి ఏం చేసింది? అది తీసుకుంది. తర్వాత ఏం చెప్తుంది? నాలుక రుచి చూసింది. ఇప్పుడు లోపల ఉన్న కడుపు ఏమంటదంటే వద్దు, ఈ కళ చెప్తుంది, ఏడుస్తాం అంట, ఈయనది టెంప్ట్ అవుతుంది. ఆ గులాబ్ జామ్ని కళ్ళు చూసినాయి, చెయ్యి పట్టింది, నాలుక రుచి చూసింది, లోపల లేచింది, ఒకటి తింటే పర్లేదు అంట. ఈ లోపల ఉన్నది జఠరాగ్ని 2 ఎత్తాడు, 3 ఎత్తాడు, 4 ఎత్తాడు, 5 ఎత్తాడు, ఒక 20 ఎత్తాడు, నైట్ పండడం, మిడ్ నైట్ ఎత్తుంది, ఇది అప్పుడు చెప్తుంది, వేసినావు కదా గిర్నీలో, ఇప్పుడు నేను చెయ్య అంటాడు, నొప్పి పుడుతుంది, ఇప్పుడు ఈ లెగ్గేసి నీళ్ళు కాదు. అర్థమైందా? సేమ్ మన పంటలో కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం అదే. ఎట్లయితే పక్కోడు పంట తీస్తున్నాడు, ఆడు 2 తైలు వేసాడు, మనం 20 తైలు వేయాలి. ఆడు 10,000 మందు కొట్టాడు, మనం 20,000 మందు కొట్టాలి. వాడు కుంటలు తీసిండా, మనం 2 కుంటలు తీయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ సేమ్ ఉంది. మనం ఈ శరీరం ఎట్లుందో బ్యాలెన్స్ చేయగలిగితే పర్ఫెక్ట్ ఉంటుంది, ఎక్కువ రోజు బతుకుతాం. లేకపోతే వ్యవసాయం కూడా అంతే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఒక 20 మెంబర్స్ 20% అలవాటు ఉన్నారు, మిగతా వాళ్ళు లేదు. ఎస్, మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కన్నా ముందు పంటల్లో ముఖ్య దశలు ఉన్నాయి. అందులో నేల చికిత్స ఒకటి, భూమిని శుద్ధీకరణ చేయాలా, దాని తర్వాత భూమి ఫిల్టర్ చేసిన తర్వాత రెండవ ఆప్షన్ ఏంటంటే విత్తనాన్ని శుద్ధీకరణ చేయాలా. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వైరస్ బ్యాక్టీరియాని ఫిల్టర్ చేయాలా, 2 పురుగు కొట్టకుండా కీటకాలు నాశనం చేయకుండా 2 ఉంటాయి. 2 కూడా ఫిల్టరైజేషన్ చేయాలి, అంటే శుద్ధీకరణ చేయాలా. సోయల్ ట్రీట్మెంట్ తర్వాత సీడ్ ట్రీట్మెంట్, ఈ 2 చేసిన తర్వాత సీడ్ ట్రీట్మెంట్ చేసి తర్వాత విత్తనం పెట్టిన తర్వాత 20 డేస్కు మొలకెత్తుతుంది చెట్టు. మొలకెత్తిన తర్వాత దాన్ని గ్రోత్ చేయాలి, అంటే పెరుగుదల పెంచాలి, షాకి బాగా కొమ్మలు పెరగాలి, కలర్ రావాలి, తాజాగా ఉండాలి, చూస్తే ముద్దు పెట్టాలి, చెట్టు అందంగా ఉండాలి. మీ ఇంట్లో ఉన్న అద్దంలో మిమ్మల్ని మీరు చూడండి, మార్నింగ్ లేసి సూపర్ అనిపిస్తుంది. అదే మొత్తం ఫీల్డ్ చేసి నైట్ చూడండి, నేనేనా అట్లుంటుంది పరిస్థితి మొక్కలు ఇప్పుడు. కాబట్టి చూద్దాం. నెక్స్ట్ పూత వచ్చిన 20 రోజుల ముందు, పూత వచ్చిన తర్వాత 20 రోజుల ముందు, అంటే రాకముందు, వచ్చిన తర్వాత, ఈ 5 దశల్లో మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి ఎలా వాడాలి అన్న దాని గురించి క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోతాను నేను. మన దగ్గర ఉన్నాయి టోటల్ ఈ ప్రొడక్ట్స్, మీ అందరికి తెలుసు ఈ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయని. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఈ 8 రకాల ప్రొడక్ట్స్ 3 కేటగిరీలో డివైడ్ చేశారు. ఎన్ని కేటగిరీలో? 3 కేటగిరీలో డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ ఉత్ప్రేరకాలు అంటే ఏంటంటే యాక్టివేటర్స్. సింపుల్, యాక్టివేటర్స్. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జ్ పెట్టాలి, ఏమవుతుంది? ఫోన్ యాక్టివ్ అవుతుంది. సిమ్ బ్యాలెన్స్ అయిపోయింది, ఏం చేయాలి? రీఛార్జ్ చేయాలి. సింపుల్, యాక్టివేట్ అయ్యా అంతే. ఫోన్పే, గూగుల్ పే అప్డేట్ చేయాలి, చేయకపోతే వచ్చి అప్డేట్ చేయాలి, అంతే, యాక్టివేట్ చేయాలి. అదే పని ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నాయి. యాక్టివేటర్లో అగ్రి 82, అక్వాజెల్ అండ్
హ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రి హ్యూమిక్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ పోషకాలలో కూడా అగ్రి గోల్డ్, అగ్రి నాట్, అగ్రి మాస్. చివరిది మొక్క రక్షణ. ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. ఈ గేట్లు ఆ కంపౌండ్ వాళ్ళు లేకుంటే ఈ రూమ్లో ఏమొస్తాయి? ఇక్కడ కోతులు బాగా కనబడుతున్నాయి. రూమ్లోకి వస్తాయా? సేమ్ మొక్కకు కూడా కొన్ని వైరస్ వస్తాయి. అగ్గి తెగులు, ఎండు తెగులు, వేరుగులు తెగులు, కొన్ని రకాల తెగులు వస్తాయి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దానికి రక్షణ లేకపోతే. అలాంటి రక్షణ మన దగ్గర ఉంది, అగ్రి ప్రొటెక్ట్. ఇవి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలకు సంబంధించిన ఈ 3 ప్రాబ్లంకు ఒకే ప్రొడక్ట్ మన దగ్గర ఉంది. ఈ 3 కేటగిరీలో ఈ 8 రకాల ప్రొడక్ట్స్ ను డివైడ్ చేయడం జరిగింది. అవి ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకుందాం. అందులో మొదటిది అగ్రి 82. అగ్రి 82 అంటే ఏమీ లేదు, ఒక 82 చెట్ల నుంచి తీసిన ఒక మంచి రసాయనం, న్యాచురల్ రసాయనం. చిత్త, వాము, నీలగిరి, కలబంద, ఉసిరి, కొన్ని రకాల చెట్లు ఉంటాయి కదా, వాటిలో ఒక రసాయనం ఉంటుంది. ఆ రసాయనాన్ని తీసి ఫిల్టర్ చేసి 82% ఫార్ములాతో తయారు చేసిందే. సింపుల్గా చెప్పాలంటే ఇది తాగినా కూడా చనిపోరు, బాండింగ్ చేసుకుంటారు. నా టీంలో ఒక దగ్గర 4 తాగారు. ఫస్ట్ కేసు లవ్ ఫెయిల్ అయిందని, నిజమే. రెండో కేసు భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నారని, మూడో కేసు అత్తాకోడలు నొల్లి పెట్టుకున్నారని, 4వ కేసు కొడుకు తల్లి నొల్లి పెట్టుకుని కొట్టు తాగి. ఈ 4 కేసులు కూడా నేను చూసిన. ఆ 4 కేసులు నా టీం వాళ్ళు ఇస్తే ఆ 4 కేసులు వాళ్ళు కూడా టెన్షన్ పడ్డారు. స్విచ్ ఆఫ్ పెట్టేసి ఫోన్ ఏడ జిల్లా తీసుకుపోతారని వాళ్ళని సంధించి డాక్టర్ దగ్గర పోయి ఆ డాక్టర్ చూసిండు. ఏ మందులు వాడితే అని చెప్తారు కదా, తాగితే మందు తీసుకపోతే ఏమంటారు, ఏ మందు వాడితే చూస్తాడు. డాక్టర్ ఏమన్నా తెలుసా? మేము పోయిన తర్వాత భార్య భర్తలు నొల్లి పెట్టుకుంటే ఆల్రెడీ ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త నొల్లి పెట్టుకుంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఒకటే ఒక మాట అన్నాడు ఆ మందు డబ్బాలు చూసి. ఇవి ఎవరు ఇచ్చిరంటే ఒక మేడం వచ్చింది, ఈరోజు రాలేదనిపిస్తుంది. ఆ మేడం భయపడ్డది, జరజాలకింది. నా మొత్తం పోతే ఇక నేను జైలపోతాను, టెన్షన్ పడతాను మేడం, మొత్తం పని అన్నా. డాక్టర్ ఆ మేడం పట్టుకొని పోయినా పోలిచ్చిలంటే నేనేం చేసినట్టే ఒక మేడం ఇచ్చేసాను. చూద్దాం ఇంకా పోతాడు. డాక్టరు చూసి ఇటు రామ్మ అన్నాడు, మా నుండి 100 ఏళ్ళు సలహా ఉండు అన్నాడు. అప్పుడు ఫుల్ హ్యాపీ, సంతోషపడ్డది. అప్పుడు ఎందుకంటే 3 ప్రాణాలు కాపాడు అమ్మ అన్నాడు. తల్లి బతికింది, పిల్లలు బతికింది. కారణం ఏంటంటే అది పసరు చెట్ల మందు వాటికి వేసుకునేది 40. ఆయన ఈరోజు ఆమె ఆ రిజల్ట్ చూసి స్టార్ట్ అయిపోయింది. అలాంటి ప్రొడక్ట్స్ అన్నమాట, ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. సూపర్ రిజల్ట్. ఇది యాక్టివేటర్గా పనిచేస్తుంది. ఇందులో మనకు ఒక 5 టైప్స్ ఉంటాయి. యాక్టివేటర్గా పనిచేస్తుంది, స్ప్రెడర్గా పనిచేస్తుంది, అండ్ వెటర్గా పనిచేస్తుంది. పిహెచ్ లెవెల్ యూనిఫామ్, టోటల్ యూనిఫామ్ ఉందా? ఇది యూనిఫామ్ అన్నట్టు, ఫుల్ ఆఫ్ యూనిఫామ్. సేమ్ యూనిఫామ్ అంటే ఏంటంటే ఎవరైతే రైతులు పిచికారీ చేసే పంపులు ఉంటాయి కదా, ఆ మందులు వాళ్ళు వాడే వాటర్ ఎలా ఉంటుందంటే బోర్ వాటర్ కావచ్చు, బావి వాటర్ కావచ్చు, లేదా చెన్నెల వాటర్ కావచ్చు, లేకుంటే కెనాల్ వాటర్ కావచ్చు, లేదా ఇంకా వర్షం నీళ్ళు కావచ్చు, బురదల నీళ్ళు కావచ్చు, ఏదో ఒకటి ఉంటాయి. అందులో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్, శిలీంధ్రాలు ఉంటాయి, కీటకాలు ఉంటాయి. ఆ వాటర్ ఈ మందు అన్ని కలిపిపోతాడు. అందులో 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి శిలీంధ్రం యాడ్ అయింది, బ్యాక్టీరియా యాడ్ అయింది. రెండవది ఆయన వాడే మందు ఏదైతుందో పైన తేలుతుంది, కింద కూర్చుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మొదటి ఒక 10 కర్రలు మంచిగా పడతాయి మందు, లేదా చివరి 10 కర్రలు మంచిగా పడతాయి. ఈ మధ్యలో ఉన్నాయి గ్రోత్ అవుతాయి. అప్పుడు రైతు ఏమనుకుంటారంటే అక్కడ ఉన్న భూమి ఫెయిల్ ఉందేమో అనుకుంటారు. నిజం ఏంటంటే ఆ వాటర్లో ఆ మందు ఫుల్ ఆఫ్ కలవకపోవడం ప్రాబ్లం. అప్పుడు మన అగ్రిగేట్ కలిపేసినప్పుడు ఆ మందు ఏమో తెలుసా, కింద నుంచి పై వరకు సేమ్ పర్సెంటేజ్. నా యూనిఫామ్ ఎట్లా ఉందా ఫుల్ ఆఫ్ యూనిఫామ్ అంటే టోటల్గా పై నుంచి కింది వరకు టోటల్ కలిసేసి మొదటి కర్ర నుంచి చివరి కర్ర వరకు ఒకే రకమైన సైజు, ఒకే రకమైన కలరు, ఒకే రకమైన బ్రాంచెస్, ఒకే రకమైన ఖాతా, ఒకే రకమైన దిగుబడి వస్తుంది. సూపర్గా రైతు హ్యాపీ పడతాడు. ఇంకొక బెనిఫిట్ తెలుసా,
10 రోజులు కొట్టే మందు 20 రోజులు 10 రోజులు ఆపుతుంది. తట్టుకోవాలి. ఈ 82 వల్ల టోటల్ ఉప్పు అన్నింటిలో కలుస్తుందా? ఉప్పు లేకుండా నడదు ఇప్పుడు కదా. ఇది అలాంటిదే. లిమిటెడ్గా తీసుకోవాలి. లిమిటెడ్గా అన్నింటిలో కలిసేది ప్రోడక్ట్. ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు నేను. నెక్స్ట్ వచ్చేసి అక్వాజెల్. కంపెనీకి అక్కడ ఉన్న ముగ్గురికి నిజంగా చెప్తున్నా, రైతు కుటుంబాలు ఈరోజు ఇండియాలో బతుకుతున్నాయి అంటే వాళ్ళు పెట్టిన భిక్ష. ఈ ప్రోడక్ట్ 8 years పట్టిందట మన కంపెనీ తయారు చేయడానికి. 16 మంది శాస్త్రవేత్తలు కష్టపడితే 8 సంవత్సరాలకు వచ్చిందట. సముద్రంలోకి ఒక రకమైనటువంటి నాచుకోవడం తయారు చేయబడ్డది. సాల్టెడ్ లాగా ఎంత సూపర్ అంటే తిండెక్కైనా కంట్రోల్ చేస్తుంది, తక్కైనా కంట్రోల్ చేస్తుంది. అంటే అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటుంది మనకు. అంటే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. తక్కువ క్వాలిటీతో మందుని వాడటం, తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు పనిచేసేలాగా. సింపుల్గా చెప్పాలంటే ఒక పంటని పూర్తిగా, ఇప్పుడు చూడండి ఎట్లున్నాయి వర్షాలు, ఘోరంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి తెలుసా. ఇప్పుడు రైతులు సోయా ఖాతా వచ్చేసింది, దానికి కోతలు పోయాలి, చాలా ప్రాబ్లం. పత్తి మొత్తం ఆకురాలుతుంది, వర్షం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ అక్వాజల్ వాడిన రైతు కుర్చీ కాళ్ళ మీద కాలేసి ఊటాడు, టీ పెట్టుకుని. నాకేం భయం అక్వాజల్ వాడినట్టు. నిజమే, నేను ఒక 4 రైతుల మీద పోయినా. ఒక ఇద్దరు చెప్తే ఇల్లే, ఒక ఇద్దరు వాడిరు. వాడిన వాళ్ళ ఇద్దరికి కలిసిన, ఇప్పుడు వాడిన వ్యక్తులకు కూడా కలిసిన. ఈ ఇద్దరి దగ్గర ఉన్న ఫైర్ ఆయన దగ్గర బాగుంది, పోయినే సార్ 1,00,000, ఈ 1,00,000 బతికి సార్. ఎందుకంటే అంత పవర్ఫుల్ మందు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఒక ఎకరానికి ఎక్సలెంట్ ప్రోడక్ట్ వాడచ్చు. ఎలా వాడాలో కూడా చెప్తున్న తర్వాత ఎక్సలెంట్ ప్రోడక్ట్. దీనివల్ల ఒక లాభం ఉంది. 40% ఫర్టిలైజర్ కంట్రోల్ చేయొచ్చు, 50% వాటర్ని కంట్రోల్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా మన లాస్ట్ ఇయర్ ప్రభుత్వం కేసీఆర్ గారు భగీరథ మిషన్ ప్రాజెక్ట్ పెట్టాడు. ప్రతి ఇల్లుకు ప్రతి ఊర్లో ఒక టాకీ కదా, ప్రతి విలేజ్లో ఒక టాకీని ఎన్నైతే నీళ్ళు ఉంటాయో అన్ని నీళ్ళు. అది సింపుల్గా మీకు అర్థం చేసి చూడండి. మన తాతల కాలంలో 10 లక్షల లీటర్లు ఆపేది ల్యాండ్. ఎంత వర్షం పట్ట. తండ్రి కాలంలో 5 lakhs వచ్చింది. ఇప్పుడు మన కాలంలో ఎంత మైనస్ అయింది. నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఘోరం. ఈ అక్వాజల్ వాడిననుకోండి మన తండ్రి కాలంకి వెళ్ళిపోతుంది. అంటే 5 లక్షల లీటర్లు ఆపచ్చు. దీని ద్వారా ఫర్టిలైజర్ కూడా 10 తైలు వేసేదా, 4 తైలు వేస్తే 6 తైలు మైనస్. సూపర్. ఇది నేను చేశాను కాబట్టి చెప్తామా, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండ్ గ్రానుల్స్. ఈ రెండు ఒకటే ఫార్ములా. అది లిక్విడ్లో ఉంది, ఇది గ్రానుల్స్ ఉంది, అంతే తేడా. సేమ్ పని చెప్తుంది అంతే. ఇందులో ఏముంటుందంటే చెట్లు విరిగిపోయిన తర్వాత అవి కుళ్ళిన తర్వాత ఉంటుంది కదా, అందులో ఒక యాసిడ్ రిలీజ్ అవుతుంది. కొన్ని జంతువులు న్యాచురల్గా చనిపోయితే ఉంటాయి, వాటి మీద ఒక యాసిడ్ రిలీజ్ అవుతుంది. అండర్లో లోపల నైట్రోజన్ అండర్లో భూమి లోపల ఒకటి రిలీజ్ అవుతుంది. పల్కి హ్యూమిక్ హ్యూమెన్, ఈ 3 యాసిడ్లు కలిపితే మన హ్యూమిక్ యాసిడ్. ప్యూర్ న్యాచురల్ ఎక్సలెంట్ చెప్పాలంటే వర్మీ కాంపోస్ట్ లాంటివి అన్ని ప్రొడక్ట్స్. ఇది కలర్ ఇస్తుంది, గ్రోత్ వస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. మీ భూమిలో సింపుల్గా చెప్పాలంటే ఈ వీటిని డెమో చేయాలంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు. రైతు దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ రైతు దగ్గర ఏముంటుంది, యూరియా వస్తూ ఉంటుందా, ఇంట్లో చేనులో ఏం దొరుకుతాయి, నట్టలు దొరుకుతాయా, ఒక 2 నట్టలు తెమ్మని చెప్పండి. ఆయన దగ్గర ఉన్న 1 చెంచా యూరియాని ఆయన చేతుల్ని ఒక 2 నట్టాలు ఇట్లా పెట్టి, ఒక చేతిలో యూరియా వేయండి, ఒక చేతిలో మన యూమిక్ గ్రానుల్స్ వేసి, ఇందులో ఒక నట్ట వేసి చూడు లేని చెప్పండి. ఒక 5 నిమిషాలు కోడ్ చేయండి. 1 2 3 అనుకోండి. ఈ యూరియాలో ఉన్న నట్ట చచ్చిపోతుంది. మన గ్రానుల్స్ ఉన్న నట్ట బ్రహ్మాండంగా పెరిగింది. ఇదే డెమో. మీరు చూపెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, దిగుబడి ఇస్తుంది, నాణ్యత ఇస్తుంది, ఎక్కువ ఓజెస్ అంటే ఏంటంటే కలర్స్ వస్తుంది, కొమ్మలు బ్రాంచెస్ ఎక్కువ షైనింగ్గా ఉంటాయి,
సూపర్ రిజల్ట్ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, సేమ్ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్. ఇప్పుడు చెప్పాను కదా 20 కిలోగ్రాములు తింటే ఏమవుతుంది? ఈ జనరాక్ట్ ప్రాబ్లం వస్తుందా? డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం చేస్తుందా? దానికి ఏం కావాలి? ఒక నిమ్మకాయ, ఒక పేసి కలుపుతాయి, లేదా ఒక ఇనో ప్యాకెట్, థమ్స్అప్, ఇంకా సూపర్ టచ్ చేసి తాగితే రీసెంట్గా ఎందుకు వెళ్ళినప్పుడు థమ్స్అప్ తాగితే ఇంకా ప్రాబ్లం చేస్తారు. కానీ మనం రిలాక్స్. బట్ ఇక్కడ ఈ గోల్డ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో 2 లాభాలు. ఒకటి, మన కడుపు డైజెస్ట్ సిస్టమ్ ఎట్లయితే క్లీన్ చేయాలో మనం వాడుతున్నామో, మన మొక్కలో కూడా రైతు ఇచ్చిన మందులు వెళ్తున్నాయో అవన్నీ కూడా డైజెస్ట్ కావాలి అంటే డైజెస్ట్ సిస్టమ్ బాగుండాలి, అంటే మైక్రోకాండియా వ్యవస్థ బాగుండాలి. దానికోసమే గోల్డ్. నెక్స్ట్ రూట్ డెవలప్మెంట్. సింపుల్ గా చెప్పాలి అంటే మన తాతగారికి వారసత్వం తండ్రి కూతురు, నెక్స్ట్ జనరేషన్ పెరుగుతూ పోతే ఏమవుతుంది? వంశం వృద్ధి చెందుతుంది. సేమ్ కూడా మొక్క స్ట్రాంగ్ గా ఉండాలి, గాలికి వర్షంకు మొక్క పడిపోదు, విరగకూడదు, లాస్ అవ్వదు రైతు అంటే మొక్క ఏముండాలి? స్ట్రాంగ్ నిలబడాలి అంటే భూమి లోతుకి వెళ్ళాలి, అంటే తల్లి వేరు పిల్ల వేరు పుట్టిస్తూ పోవాలి, రూట్ డెవలప్మెంట్ అవ్వాలి. ఆ రూట్ డెవలప్మెంట్ ఎప్పుడైతే అవుతుందో గోల్డ్ అన్నది. నెక్స్ట్ వచ్చేసి నానోటెక్ సూపర్ ప్రొడక్ట్స్. కాజు, బాదాం, పిస్తా ఎంత తెలుసు? అందరు తింటాం, సూపర్ కదా. సేమ్ మన దగ్గర ఉన్నది కూడా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరన్ ఏవైతే ఉన్నాయో ఒక 16 రకాల న్యూట్రియంట్స్ దీంట్లో మిక్స్ అయి ఉంటుంది. ఇది వాడడం వల్ల మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్, మైక్రోన్యూట్రిషన్ అన్ని అందుతాయి, సూక్ష్మ పోషకాలు అన్ని అందుతాయి. ఎక్సలెంట్ రిజల్ట్. అండ్ అగ్రిమాస్ సూపర్ ఎక్సలెంట్ అనొచ్చు. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, లేటుగా పెట్టిన రైతు తొందరగా దిగుబడి రావడానికి పుష్పాలు, ఆడ పుష్పాలు, మగ పుష్పాలు అంటారు, స్త్రీ పుష్పాలు, మగ పుష్పం అంటారు. ఎక్కువ స్త్రీ పుష్పాలు వస్తే దిగుబడి వస్తుంది, మగ పుష్పాలు వస్తే రావాలి. తక్కువగా రావాలి మగ పుష్పాలు, తక్కువ వచ్చి స్త్రీ పుష్పాలు ఎక్కువ రావాలి. అంటే ఫ్లవర్ ఎక్కువ రావాలి, కాయ సైజ్ పెరగాలి, దిగుబడి పెరగాలి అంటే అగ్రిమాస్. పూత వచ్చిన ముందు, వచ్చిన తర్వాత 20 రోజుల ముందు, 20 రోజుల తర్వాత 2 సార్లు స్ప్రే చేయడం వల్ల సూపర్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ కావాలని చెప్పిన మీకు తెగులకు సంబంధించిన ప్రోడక్ట్ ఇవి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్. ఎలా వాడాలో సింపుల్ గా మీరు చెప్తాను. ఒక ఎకరానికి రైతు ఒక 5 దశల్లో ఎలా వాడాలో చూపెట్టేస్తారు. నా సెషన్ క్లోజ్ అవుతుంది. నేల చికిత్సలో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అగ్రి గ్రాన్యుల్స్, అక్వాజెల్ అండ్ అగ్రి ప్రొటెక్ట్ 82. ఒకవేళ అక్వాజెల్ వాడితే 82 వాడాల్సిన పని లేదు. దాని బదులు నానోటెక్ కూడా వాడచ్చు. సింపుల్ గా ఒక ఎకరానికి దుక్కిలో వేసేవి వర్మి కాంపోస్ట్, వేప పిండి దేంట్లో ఉన్నా కూడా మిక్స్ చేయొచ్చు. సూపర్. నెక్స్ట్ వచ్చేసి విత్తన శుద్ధి. విత్తనాన్ని శుద్ధి చేయడానికి సీడ్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. దాంట్లో యుమిక్ లిక్విడ్ ఒక 5 to 10 ml ఒక కేజీకి, అండ్ అగ్రి ప్రొటెక్ట్ పౌడర్ ఉంటుంది. ఇవి రెండింటిని ఒక మగ్గులో బాగా కలిపేసి ఆ మొత్తం కరిగిన తర్వాత విత్తనాల మీద కొద్దిగా పోసి ఒక 2 గంటల ముందో 3 గంటల ముందో మీరు విత్తే టైంలో ఒక నీడగా ఆరబెట్టేస్తే ఆ విత్తనాలను మీరు విత్తుకుంటే సరిపోతుంది. బట్ విత్తేటప్పుడు కొన్ని విత్తనాలు సెన్సిటివ్ ఉంటాయి, టమాటో, మిర్చి అలాంటివి కొంచెం కొనకేసి చిన్నగా ఉంటుంది, వంకాయ అలాంటివి కొంచెం జాగ్రత్తగా చేపించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి విత్తనం నాటేసి ఇప్పుడు మొలకెత్తడానికి 20 రోజుల తర్వాత మొలకెత్తింది, 20 రోజులు అంటే 10 ఆకులు వచ్చినాయి, ఒక 4 కొమ్మలు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని గ్రోత్ చేయాలి, పెంచాలి, పెరగాలి. చెట్టు పెరగడానికి మన దగ్గర ఇనిగో బూస్ట్ కొలెస్ట్రాల్ ఉంది పిల్లలకు, ఉందా? సేమ్ ఆ టైంలో మనం ఏమి ఇవ్వాలంటే అగ్రి యుమిక్ లిక్విడ్, నా గోల్డ్ అండ్ 82. దీంట్లో గోల్డ్ కూడా యాడ్ చేయాలి, నానోటెక్ కూడా యాడ్ చేయాలి. గోల్డ్ ఎందుకంటే రూట్ డెవలప్మెంట్ కావాలి, డైజెషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, యుమిక్ అనేది కలర్ ఇవ్వడానికి, గ్రోత్ ఇవ్వడానికి. సేమ్. నెక్స్ట్ వచ్చేసి పూత వచ్చే 20 రోజుల ముందు ఇప్పుడు పత్తి వస్తుంది, పత్తి ఇప్పుడు పూత వస్తుంది, నక్కరే వస్తుంది. నక్కర రావద్దు, కాయగా మారాలి అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ప్రొటెక్ట్, తెగులు వస్తుంది, తెగులు రాకుండా. నెక్స్ట్ అగ్రి మాస్ 82. ఈ 3 కలిపి డబ్బాలో స్ప్రే చేస్తే సరిపోతుంది. అక్కడ మీకు ఇచ్చిన ఎంత ఎంఎల్ వాడాలో అన్నది ఇది మీరు డబ్బాలో కలిపి కొడితే సరిపోతుంది. ఈ ఫ్లవర్ ఎక్కువగా కాయగా మారుతుంది, ఇంకా కొత్త ఫ్లవర్ వస్తుంది. దాని తర్వాత కాయ బాగా ఏపుగా పెరగాలి, ఎక్కువ క్వాలిటీ రావాలి. దాని యొక్క క్వాలిటీ, దిగుబడి బాగుండాలి, క్వాలిటీ క్వాంటిటీ 2 బాగుండాలి అంటే అగ్రి నానోటెక్ న్యూట్రిషన్స్ కావాలి. న్యూట్రిషన్స్ అండ్ మాస్ 82.
ఈ 3 ప్రొడక్ట్స్ మిక్స్ చేసి కొడితే బ్రహ్మాండంగా 2 కుంటలు తీసే రైతు 3.5 కుంటలు తీస్తారు. అంటే కుంటల సింపుల్ చెప్పాలంటే మేము చాలా ప్రయోగాలు చేసిన ఆరోగ్యంలో ఒక రైతుకి ఇచ్చినాం. 1 ఎకరానికి 12 గింటలు పత్తి తీస్తే 20,000 ఖర్చు వచ్చింది. అదే 12 గింటలు 1 ఎకరానికి 7,000 వచ్చేస్తుంది ఖర్చు. 50% తగ్గిపోయింది. 12 కుంటల పత్తి 1 ఎకరానికి 20,000 ఖర్చు వచ్చింది అదే రైతుకు. నెక్స్ట్ మన ప్రొడక్ట్ వాడేళ్ళు సేమ్ 12 కుంటల పత్తి అదే ఎకరంలో 7,000 రూపాయలు అయిపోయింది. అర్థమైందా? దట్ పవర్ ప్రొడక్ట్స్. కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి అక్కడ చూపెట్టేస్తా. ఇగో మిర్చి పంట, ఇగో వాటర్ తక్కువ జలకు సంబంధించి కొన్ని మిర్చి వరి పొలాలకు సంబంధించి పత్తికు మన ఏరియాలో ఉన్నది. ఇగో వరి చూడండి, ఇక్కడ ఇవన్నీ రిజల్ట్స్ ఉన్నాయి. చిక్కుడు, నువ్వు, మొక్కజొన్న ఇవన్నీ రిజల్ట్ ఉన్నాయి. పత్తి సూపర్ రిజల్ట్, పసుపు, మిర్చి ఇవన్నీ మన టీం వాళ్ళు ఇచ్చిన రిజల్ట్స్. ఇవన్నీ పసుపులో, మొక్కజొన్నలో ఇవన్నీ రిజల్ట్స్. ఇక్కడ చూడండి గ్రేట్ న్యూస్, ఇది రీసెంట్గా వచ్చింది. లాస్ట్ మంత్ 16వ తారీఖు ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా వ్యవసాయం చేస్తా ఉన్నాడు ఆర్గానిక్ లో. అందులో మన ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతున్నాడు. మీ దగ్గర ఈ స్లైడ్ ఉంటే సరిపోతుంది, ఇది మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాకా చెప్పింది అంతా కూడా స్లైడ్ లో ఉంది. ఎవరైనా ఫోటో తీసుకోవచ్చు. 20 సెకండ్ అవుతుంది, అందుకని కాగలేదు, నాకు టైం లేదు. రైట్, తొందరగా 2 ఉన్నాయి సేమే, కొద్దిగా కనబడదు కాబట్టి డబ్బులు తిట్టండి. రైట్, ఓకే ఓకే. డౌట్ అవ్వచ్చు, అగ్రికల్చర్లో కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయో మన కంపెనీ కంటే ఇవన్నీ మన కంపెనీ సర్టిఫికెట్స్, లీగల్గా ఉన్న సర్టిఫికెట్స్, ఇవన్నీ అన్ని ప్రొడక్ట్స్ సంబంధించిన సర్టిఫికెట్స్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా P1 P2 అనే సర్టిఫికెట్ ఉంటుంది, G2 G1 G3 సర్టిఫికెట్ ఉంటుంది. అవన్నీ కూడా సర్టిఫికెట్స్. ఒక వీడియో ఉంది సార్, చివరిగా ప్లే చేయండి. మన ఇండియాలో మన కంపెనీ ప్రొడక్ట్స్, అన్ని ప్రొడక్ట్స్, అన్ని కేటగిరీలో, అన్ని రకాల పంటల్లో రిజల్ట్ వచ్చిన ఒక వీడియో సార్ ప్లే చేయొచ్చు. వీడియో ప్లే చేయండి ఒకటి చిన్నగా, అక్కడ ఉంది చూడండి. మన కొత్తమని చెప్పండి, వస్తుందా? రాదానికి ముందుకు వెళ్తాం. ఉంది అప్పుడు అది వీడియో సార్, చిన్నగా 30 సెకండ్ ఏమో చూడండి తొందరగా, ఎందుకంటే నాకు టైం లేదు. ఆ ఒక్క వీడియో ప్లే చేసుకోవచ్చు. ప్లే అవ్వలేదు, 30 సెకండ్ అంతే. రైట్, ఓకే పెట్టండి సార్. సార్ అయిపోయింది సార్. రైట్, ఓకే. కొంచెం ప్రాబ్లం ఉంది. దట్ గ్రేట్ పర్సన్ పాలిసా గ్రాండ్ సాగు అవసరం లేదు. గుడ్ మార్నింగ్. చాలా టైం తక్కువ ఉంది, ఎందుకంటే అగ్రికల్చర్ 4 గంటలు ఇచ్చినా సరిపోదు. కాబట్టి 40 నిమిషాల్లో అన్ని ప్రొడక్ట్స్ ఇవ్వాలి, టైంలో ఇవ్వాలి. మీకు అర్థం చేయించిన ప్రయత్నం చేసిన, ఎందుకంటే 3 డేస్ అవుతుంది, కొన్ని పనుల్లో బిజీ ఉన్నా కాబట్టి. అర్థమైంది అంటున్నాను అందరికీ. నా పేరు వచ్చి అన్నాల అశోక్. ఈ సిస్టమ్కు రాకముందు నేను ఒక MSc అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్ని. బెంగళూరులో జాబ్ వచ్చింది, బట్ 15,000 కట్టలేక జాబ్ కోల్పోయిన వ్యక్తి, నిరుద్యోగి. ఆర్థిక పరమైన కుటుంబం, చాలా పూర్ కుటుంబం నుంచి వచ్చిన, బట్ లైఫ్ బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుందని చేస్తూ పోయిన కొన్ని పనులు, చెయ్యని పని లేదు. కూలికి వెళ్ళినా, అన్ని రకాల పనులు చేసినా చివరికి మెసేజ్ దొరికింది ఒక సార్ ద్వారా. గ్రేట్ పర్సన్ దేవేంద్ర సార్, పర్సన్ దేవ్ సార్ అని చెప్పొచ్చు.
ఆ సార్ ద్వారా పరిచయం అయింది. ఎలా పరిచయం అయిందంటే కొన్ని ట్రైనింగ్స్ సాఫ్ట్వేర్ ఆర్డర్ నేర్చుకునేందుకు పోయినా ఆ టైంలో సిస్టమ్ పరిచయం అయింది. బట్ నేను పట్టించుకోలే. బట్ ఒక మంచి పని ఏం చేసిన అంటే మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలనుకున్నారు. ఆ పెళ్లిలో సార్ ఇన్వైట్ చేస్తే నాకు ఆ పెళ్లి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ప్రొడక్ట్ వాడుకొని సిస్టమ్కి వచ్చాను. అంటే పెళ్లి మీరు బాగుండాలి అంటే దేశం బాగుండాలి, దేశం బాగుండాలంటే ఆర్మీ జవాన్ బాగుండాలి, రైతు బాగుండాలి. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. జై జవాన్ జై కిసాన్.